హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మీకోసం కొన్ని విషయాలు. ఈరోజు మన కొత్త టాపిక్ వచ్చేసి, ఈరోజు నేను తెలివి తక్కువ వాళ్ళ కోసం చెప్దామనుకుంటున్నాను. అంటే ఇక్కడ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని అనేసుకుని చేసే పనులన్నీ కూడా తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుందాము. అంటే ఇక్కడ ఏంటంటే తెలివి తక్కువగా ఉండడం అంటే చదువు లేకపోవడం కాదు. తెలిసిన విషయాన్ని కూడా మనం ఏంటంటే సరైన టైంలో సరైన విధంగా ఉపయోగించుకోకపోవడం. కొంతమంది ఏంటంటే తమకు జరిగిన ప్రతి విషయాన్ని అందరికీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకని? ఎవరు నిజంగా మన వాళ్ళు, ఎవరు మన బలహీనతలను ఉపయోగించుకున్న విషయం అస్సలు ఆలోచించరు వాళ్ళు అసలు. మరి కొంతమంది ఉంటారు, తమరు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడారనుకోండి, వెంటనే ఇప్పుడు వాళ్ళు నిరూపించేసుకోవాలి. అసలు నిజమైన తెలివైన వ్యక్తికి ఇవన్నీ అవసరమా చెప్పండి? తమను అసలు నిరూపించుకోవాల్సిన అవసరం ఏముంది ఎదుటి వారికి? మనం ఏంటో మనకు తెలుసు కదా. తెలివి తక్కువ వాళ్ళు కోపంలో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. కానీ తెలివైన వాళ్ళు నిర్ణయం తీసుకునే ముందు కోపాన్ని పక్కన పెడతారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, ఇతరుల ముందు వాళ్ళ పక్కల తప్పులన్నీ చెప్పేస్తూ ఉంటారనమాట. కానీ తమలో ఉన్న తప్పులు మాత్రం అస్సలు గుర్తించుకోరు. ఇంకొందరు ఎలా ఉంటారంటే తమను పొగిడితే వెంటనే చెట్టెక్కేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళని ఎలా ప్రాణం ఇచ్చేస్తారంట వాళ్ళ కోసం. ఇంకా మనం ఎంత నిజం చెప్పినా కూడా వాళ్ళకి ఇంకా శత్రువులుగానే భావిస్తూ ఉంటారు. అది కూడా ఒక రకమైన తెలివి తక్కువతనమే కదా. నిజంగా మనల్ని పొగిడే వాళ్ళందరూ కూడా మన మంచిని కోరుకోరు. అలాగే మన తప్పుని చెప్పే వాళ్ళందరూ కూడా మన శత్రువులు కూడా కాదు. తెలివి తక్కువ వ్యక్తి తనకు నచ్చిన మాటను నిజం అనేసుకుంటాడు. కానీ తెలివైన వ్యక్తి తనకు నచ్చిన మాటలో కూడా నిజం ఉందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ప్రతి యుద్ధంలో గెలవాలని ప్రయత్నిస్తూ ఉంటాం, కానీ గొడవలో గెలిచినా మనశ్శాంతి పోతుంది. కొన్ని వాదనలో గెలిచినా కూడా మనిషిని కోల్పోతాం మనం. అందుకే తెలివైన వ్యక్తికి ప్రతి విషయానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కొన్ని మాటలకు మౌనం సమాధానం, కొన్ని మనుషులకి దూరం సమాధానం, కొంత పరిస్థితులకి కాలమే సమాధానం. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, తెలివంటే అందరికంటే ఎక్కువగా మాట్లాడటం కాదు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసుకోవడం. తెలివంటే అందరినీ ఓడించడం కాదు, ఎవరిని ఎప్పుడు దూరంగా ఉంచాలో తెలుసుకోవడం. తెలివంటే జీవితంలో ఎప్పుడు గెలవడం కాదు, అనవసరమైన యుద్ధాలను ఎప్పుడు వదిలేయాలో తెలుసుకోవటం. ఎందుకంటే నిజమైన తెలివికి మన మాటల్లో కనిపించదు, మనం చేసే పనుల్లో కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో కొత్త టాపిక్ కదా. అందరికీ బై ఫ్రెండ్స్.